మహిళలు చట్టాలు చేసే స్థాయికి ఎదగాలని కాంగ్రెస్ పార్టీ మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి అన్నారు. ఆదివారం మేడ్చల్ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఓబీసీ సెల్ చైర్మన్ రవి ముదిరాజ్ ఆధ్వర్యంలో మల్కాజ్గిరి పార్లమెంట్ ఓబీసీ ఐక్యతా సమ్మేళనం నిర్వహించారు. పట్నం సునీత మహేందర్ రెడ్డి మాట్లాడుతూ హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. చాలా బాగా జరిగింది. ఇక్కడ చూసిన మీటింగ్స్ చాలా మంచిగా అవుతున్నాయి. ఇక్కడ చూసిన ప్రజాస్పందన బాగుంది. బ్రహ్మాండమైన బ్రహ్మలతో పడుతున్నారు. చాలా మంచిగా హై మెజారిటీ ఇస్తారు. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొన్న మాట ఇచ్చిండ్రు, మల్కాజ్గిరిని నా చేతిలో పెట్టండి, నేను అభివృద్ధి చేసి చూపిస్తాను, ఈ సీటు గెలిపించండి అని చెప్పడం జరిగింది. నేను కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే లేరు కాబట్టి ఎంపీ గెలిపిస్తే ఇక్కడ అన్ని విధాలు అభివృద్ధి చేస్తానని చెప్పడం జరిగింది. కాబట్టి ప్రజలు కూడా ప్రతి ఒక్కరు ఎవరు చూసినా కూడా కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతున్నారు. అన్ని పార్టీలు జాయిన్ అవుతున్నారు. ఇంకా 1 వీక్లో 3-4 డేస్లో చాలా విపరీతమైన మంచి మార్పు వస్తుంది. ఇంకా కూడా ఇక్కడ చూసినా అన్ని పార్టీలు ఖాళీ అయిపోతున్నాయి. కాబట్టి మేము హై మెజార్టీతో విన్ అవుతాం. మేడం, బీజేపీ వాళ్ళు ఏమంటున్నారు అంటే వాళ్ళు మోడీ ఎవరు రెస్పెక్ట్ వాళ్ళండి. మా ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి సెంట్రల్లో ఒక ఫేస్ ఉండాలని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. స్టేట్ గవర్నమెంట్ ఇంపార్టెంట్. సెంట్రల్ గవర్నమెంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ తీసుకొస్తాం, కానీ ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ సహకారం కూడా ఉండాలి. అట్లంటే గతంలో ఎంపీ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఎంత ఫండ్ తెచ్చిచ్చినా కూడా ఇక్కడ గ్రౌండ్ కూడా చేయించలేదు, అక్కడ స్టోన్స్ కూడా వేయించలేదు, ఎన్నో లొల్లీలు కేసులు అన్నీ పెట్టించారు. అసలు అభివృద్ధి అనేది చేయించలేదు. కాబట్టి స్టేట్ గవర్నమెంట్ సహకారం ఉండాలి. కాబట్టి రేవంత్ రెడ్డి గారు సహకారం ఉందని అందరూ సపోర్ట్ చేస్తున్నాం.